హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? బాగున్నారు. నేను బాగున్నాను. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మనం నర్సెస్ వర్కింగ్ అవర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ఎలాగైతే 3 షిఫ్ట్స్ ఉంటాయో, ఇక్కడ కూడా అంతేనండి. 3 షిఫ్ట్. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్, అలాగే నైట్ షిఫ్ట్ ఉంటాయి. ఇక్కడ అవర్స్‌ని బేసిస్ చేసుకొని డ్యూటీస్ వేస్తారండి. అలాగే మంత్‌కి ఒకేసారి రోస్టర్ ఇచ్చేస్తారనమాట. రేపటి రోస్టర్ ఈరోజు వేయడం కూడా చూసాను నేను. ఇంతకుముందు నేను వర్క్ చేసిన ప్లేస్‌లో. ఇక్కడ అలా కాదు. మంత్ రోస్టర్ మొత్తం ఒకేసారి ఇచ్చేస్తారు. అవర్స్‌ని వాళ్ళు బేస్ చేసుకొని కాలిక్యులేట్ చేసి చేస్తారనమాట. మాక్సిమం 40 అవర్స్ పర్ వీక్ అండి ఇక్కడ. అది స్టాండర్డ్ అనమాట. నేను చూసినంత వరకు అదే ఉంది. ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్‌లు ఎక్కువ చేస్తే మాత్రం మీకు మార్నింగ్ డ్యూటీ చేసే అవర్స్ తగ్గుతాయి. నార్మల్‌గా అయితే మార్నింగ్ డ్యూటీ అవర్స్ 7-3 ఉండొచ్చు. ఒక్కొక్కసారి 7-2 ఉండొచ్చు. ఒక్కొక్కసారి 7-4 ఉండొచ్చు. అంటే మన అవర్స్‌ని కాలిక్యులేట్ చేసి ఇక్కడ అవర్స్ నైట్ డ్యూటీస్ ఎక్కువ చేస్తే దాన్ని బట్టి ఇక్కడ తగ్గుతాయి. నైట్ డ్యూటీస్ తక్కువ చేస్తే దాన్ని బట్టి ఇక్కడ పెరుగుతాయి అవర్స్. మార్నింగ్ షిఫ్ట్ అవర్స్. ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ అయితే మాక్సిమం 12కి స్టార్ట్ అవుతది. లేదంటే 1కి స్టార్ట్ అవుతది. మాక్సిమం అదే. లేదు జనరల్ హాస్పిటల్ సైడ్ ఒక హాఫ్ అన్ అవర్ డిలే అనమాట. 12:30కి స్టార్ట్ అవుతది. లేదంటే 1:30కి స్టార్ట్ అవుతుంది. నైట్ షిఫ్ట్ మాత్రం స్టాండర్డ్ అండి. అందరికి 8:30కి స్టార్ట్ అవుతుంది నైట్. మార్నింగ్ 7:30కి అయిపోతుంది. అలాగే మార్నింగ్ షిఫ్ట్ మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. చెప్పాను కదా మీకు ఆల్రెడీ. అలా బేస్ అయ్యి ఉంటుందనమాట. ఇక్కడ వర్కింగ్ అవర్స్ ఎంత కరెక్ట్‌గా వాళ్ళు ఇది చేసి కాలిక్యులేట్ చేసి ఏస్తారు. ఒక అవర్ ఈ వీక్ మీరు తప్పక ఒక అవర్ ఎక్స్‌ట్రా చేయాల్సొస్తే ఆ నెక్స్ట్ వీక్ అది ఖచ్చితంగా మాక్సిమం మీకు కవర్ చేసేస్తారు. వాళ్ళెంత క్లియర్‌గా ఉంటారో మనం అంత క్లియర్‌గా పంక్చువల్‌గా ఉండాలనమాట. ఎంత చిన్న మిస్టేక్ కూడా వాళ్ళు దాన్ని చాలా ఇదిగా కౌంట్ చేస్తారండి. 1, 2 సార్లు లేట్ అంటే పర్లేదు. ప్రతిసారి మనం లేట్ వచ్చే క్యాండిడేట్స్ లాగా అట్లా అసలు ఉండకూడదండి. ఇండియాలో లాగా అంటే అందరూ లేట్‌గా ఇండియాలో మాట్లాడితే ఇండియా అని ఎందుకు మెన్షన్ చేస్తాను. నేను ఇండియాలో వర్క్ చేసి వచ్చాను కాబట్టే. అక్కడ తక్కువని కాదు. కానీ అక్కడ మనం పెద్ద పట్టించుకోరు. దాని గురించి అంత సీరియస్‌గా ఏం తీసుకోరు. మనం ఒక 5, 10 నిమిషాలు లేట్ అయినా దాని గురించి ఎవ్వరు అంత డిస్కషన్ కూడా పెట్టరు. ఇక్కడ అలా కాదు. మన ముందే అక్కడ అందరూ అన్ని రకాల భాషల వాళ్ళు ఉంటారు. ఇక్కడ మన ముందే మన గురించి డిస్కస్ చేస్తారు. అది మనం కనిపెట్టలేము. ఎందుకంటే మనకు భాష రాదు కాబట్టి. అలా ఒకరికి టైమ్ పాస్ టాపిక్ అవ్వకుండా ఉండాలంటే, మనం పంక్చువల్‌గా ఉండి, మన పని మనం కరెక్ట్‌గా చేసుకోవడం బెటరు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనం మన పని ఎంత కరెక్ట్‌గా చేస్తున్నాం, మన కోసం గాసిప్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. కాకపోతే ఏంటంటే, కెరియర్ గ్రోత్ ఉండాలంటే, సూపర్వైజర్ దగ్గర మంచి రిమార్క్ ఉండాలంటే, మనకి మాక్సిమం మన పని మనం శ్రద్ధగా చేసుకోవడం మంచిది. పంక్చువాలిటీ మెయింటైన్ చేయడం ఇంకా మంచిది. దానికోసం నేను చెప్తున్నాననమాట. సో, ఆ వర్కింగ్ అవర్స్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్, అలాగే నైట్ షిఫ్ట్. వీక్లీ 2 ఆఫ్స్ ఉంటాయండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు కొత్తగా వస్తే మాత్రం 3 డేస్‌కి ఒక హాఫ్, 4 డేస్‌కి ఒక హాఫ్ అలా ఇస్తారు. లేదంటే 5 డేస్ కంటిన్యూయస్‌గా వర్క్ చేపించి 2 రోజులు ఒకేసారి ఆఫ్ రావచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు సీనియర్ అయ్యే కొద్దీ ఒకవేళ స్టాఫ్ షార్టేజ్ ఎక్కువుంటే కనుక అప్పుడేమవుతుందంటే మీకు ఒకేసారి 4 ఆఫ్‌లొస్తాయి. ఎలాగంటే ఇప్పుడు 5 డేస్ మీరు వర్క్ చేసిన తర్వాత 2 ఆఫ్‌లు పెట్టారు కదా! రెండా ఫర్ ఎగ్జాంపుల్‌కి అలా కూడా కాదు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే 4 ఆఫ్‌లు ఒకేసారి ఇస్తారు. ఈ వీకెండ్‌లో 2 ఆఫ్‌లుంటాయి. ఆ నెక్స్ట్ వీక్‌లో 2 ఆఫ్‌లుంటాయి. ఆ తర్వాత ఒక్కొక్కసారి కంటిన్యూయస్‌గా 7 డేస్ డ్యూటీ ఉండొచ్చు. ఈ వీక్‌లో 5 డేస్, ఆ వీక్‌లో 2 డేస్ లేదంటే 4 డేస్ అలాగ 9 డేస్ డ్యూటీ పెట్టి ఆ తర్వాత 2 ఆఫ్‌లు అలా ఇవ్వచ్చు. చెప్పలేము. అది స్టాఫ్ షార్టేజ్‌ని బట్టి ఉంటుంది. దానికి మనం డిమాండ్ చేసి అడగడానికి కూడా ఏముండదండి. అలాగే ఇదే మనం వచ్చిన వాటిలోనే ఉంటాము. అదే హాస్పిటల్‌లో ఉండిపోతాం అని కూడా చెప్పలేము. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏంటి అనంటే, ఒక్కొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క బ్రాంచ్ ఉంటుందనమాట. మా హాస్పిటల్ తీసుకుంటే దానికి 9 బ్రాంచ్‌లున్నాయి. ఇప్పుడు నేను చేసే ఏరియాలో ఉన్న హాస్పిటల్‌లో అదే బ్రాంచ్‌లో ఉండిపోతానని చెప్పడానికి కూడా లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి వేరే బ్రాంచ్‌లో స్టాఫ్ షార్టేజ్ ఏదైనా ఉన్నా ముందు అడుగుతారు. ఎవరైనా ఇక్కడ హాస్పిటల్ బ్రాంచ్ నుంచి అక్కడికి మారాలనుకుంటే మాకు స్టాఫ్ కావాలి. ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి అని అడుగుతారు వాళ్ళు ముందే మెయిల్స్ ద్వారా. వాళ్ళకి సరిపడా స్టాఫ్ వచ్చేసి ఎవరికి వాళ్ళు వాలంటరీగా వెళ్తే పర్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనిక్కడ వర్క్ చేస్తున్నాను. నాకిక్కడ జాబొచ్చింది. కానీ నేనొక సిటిజనో, లేదంటే లోకల్ ఎంప్లాయీనో అనుకుందాం. లేదంటే ఫారినర్‌నే అనుకుందాం. నాకిక్కడ వచ్చింది జాబు. కానీ నాకు ఉండేది లొకేషన్ వేరే ప్లేసు. నాకు రెంటల్ తక్కువనో, లేదంటే అందరూ కలిసి ఒక దగ్గర ఉందామని ఫ్రెండ్స్‌తో ఉందామనో, నేను వేరే చోట ఇల్లు తీసుకున్నాననుకోండి. దూరమైనా నేను అక్కడి నుంచి వస్తున్నాననుకుందాం వేరే ఏరియాలో. ఆ ఏరియాలో కూడా నాకు సంబంధించిన హాస్పిటల్ ఉంది. కానీ నేను అక్కడి నుంచి వస్తున్నాను. అలాంటి సిట్యుయేషన్‌లో హెల్ప్ అవుతుందనమాట. మార్చుకోవచ్చు. అక్కడ హాస్పిటల్‌లో ఖాళీ ఉందని తెలిసిందనుకోండి, నేను అక్కడికి అప్లికేషన్ పెట్టి అటెళ్ళిపోవచ్చు. అలా వచ్చినోళ్ళు ఉన్నారు మా హాస్పిటల్‌కి. మా బ్రాంచ్‌కి వేరే బ్రాంచ్ నుంచి ఇక్కడ ఉంటూ హౌస్ ఇక్కడ తీసుకొని, ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి మార్చుకున్న వాళ్ళున్నారు. అదొక ఫెసిలిటీ. అదొక్కొక్కసారి ప్లస్ అవుతుంది. ఒక్కొక్కసారి మైనస్ అవుతుంది చెప్పలేము. ఎక్కడ ప్లస్ అంటే, మనంతట మనం వాలంటరీగా ఎళ్తే అది ప్లస్.
లేదు వాళ్ళకి ఇనఫ్ అంటే సరిపడా స్టాఫ్ రెస్పాన్స్ సరిగ్గా లేదు, ఎవరో మారడానికి ఇష్టపడట్లేదంటే ఇంక వాళ్ళే చూస్ చేసుకుంటారు. అది ఇంక మన చేతుల్లో ఉండదు. మనం కాదు, కూడదు అనటానికి కానీ, ఆర్గ్యూ చేయడానికి కానీ ఏమీ ఉండదండి. వాళ్ళు మన చేత కాంట్రాక్ట్ సైన్ చేయించుకున్నప్పుడే చాలా క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. ఇలాగ నేను ఏ హాస్పిటల్‌లో మన ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాస్పిటల్ బ్రాంచెస్‌లో దేనికి ట్రాన్స్‌ఫర్ చేసినా నేను వెళ్ళడానికి ఆల్‌వేస్ నేను రెడీగా ఉన్నాను. నాకేం అబ్జెక్షన్ లేదని మనం ఒప్పుకొని సంతకం పెడతామనమాట. అలాంటి క్లాజులు చాలా ఉంటాయి. మనం చదివి సంతకం పెట్టినా ఒకటే, చదవకుండా సంతకం పెట్టినా ఒకటే. అన్నిటికి అగ్రీ చేయాల్సిందే. మనం ఇక్కడి వరకు జాబ్‌కొస్తున్నామంటే. దానికోసం నేను చెప్తున్నాననమాట. బలవంతం అంటూ ఏం లేదు. వాళ్ళు మనకేదైనా ఇబ్బందుంటే, కన్సర్న్స్ ఏమైనా ఉంటే డిస్కస్ చేయొచ్చు. కానీ డెసిషన్ అయితే మాక్సిమం మారే ఛాన్సెస్ చాలా తక్కువనమాట. వాళ్ళొకసారి ఫిక్స్ అయ్యి, ఈ ఎంప్లాయీని ఇక్కడి నుంచి అక్కడికి మార్చాలనుకుంటే, మాక్సిమం వాళ్ళ డెసిషన్ మార్చుకునే ఛాన్సెస్ తక్కువ. మెయిన్ టాపిక్ నుంచి పక్కకెళ్ళిపోతున్నట్టుంది. కానీ ఇది కూడా యూజ్‌ఫుల్ కాబట్టి నేను చెప్తున్నాను. నేనైతే వర్కింగ్ అవర్స్ కోసం చేస్తున్నాను ఈ వీడియో. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడి వరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.